కాదు మీరు కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను సంధ్యక్క మహిళలకి ఎంత ఒక స్త్రీ శక్తికి మరో రూపం అని కూడా చెప్పుకోవచ్చు, అనేక కోణంలో హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా అనిపించట్లేదా మహిళలను మోసం చేస్తా ఉన్నాం అనే కోణంలో? ఎందుకంటే ఒక్కటి మహిళలని ఇప్పుడు కాదు, ఎవరు మోసం చేస్తున్నారు? మహిళల్ని ఎవరు మోసం చేయరండి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అన్నారు. ఒకటినండి, ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఉచిత బస్సు చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలు, లేరా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు? గొడవలు కూడా అవుతున్నాయి. అరే గొడవలు, అరే ఇప్పుడు మహిళలందరూ ఫ్రీ బస్ అంటే ఎక్కుతుంటారు, గొడవల కారణం కూడా గొడవ కొట్లాడుకోండి అని చెప్పి మంత్రులు ఒకటి చెప్పనా, ఉచితం అన్నప్పుడు చాలా వస్తాయి, అది కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా చెప్పండి? ఉచితమని మేము ఇచ్చాము, ఏదైనా సరే ఉచితంగా ఆడ అన్నం పెడుతున్నారు, ఉచితంగా అది పోతున్నారు, ఉచితంగా ఆడ వస్తువులు ఇస్తున్నారంట, ఏదో కిలోకు 3 చీరలు అంటే కొట్లాడుకుంటున్నారు షాప్లల్లా. దానికి అంత గవర్నమెంట్ కావాలంటుందండి? అన్ని సిల్లి మాటలు మాట్లాడితేనే గదే వచ్చేది. కొట్లాడుకోనికే ఉచిత బస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు ఉచితంగా మహిళలు అనేసరికి కొట్లాడన ఒకటి కాదు, మహిళలకు ఇక్కడ బస్ కూడా వాల్యూ ఉందా లేదని ఎక్కినోని తెలుసు. అక్కడ ఎక్కిన వాళ్ళకి ఒక మహిళని అడిగితే చెప్తుంది, వాళ్ళే చెప్తున్నారు. ఏం లేదు, హ్యాపీ అంటే ఏముండాలి? హ్యాపీ వాళ్ళు ఉన్నంత గమ్యానికి చేరవేరుస్తుంది ఒకటి. తర్వాత ఇప్పుడు 500 సిలిండరు మహిళల పేరు మీదనే ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీదనే ఇస్తున్నారు, మీకు 200 యూనిట్ల కరెంటు గృహజ్యోతి కిందనే ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సింది ఒక 2,500 రూపాయలు పెన్షన్. వినండి, మాకు ఇంకా 5 సంవత్సరాలు ఉంది, తెలంగాణ ప్రజలు ఓపిక ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఇస్తాం, చెప్పిన దానికన్నా ఇంకా చాలా ఇవ్వడానికి, తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో. ఎప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్? ఎప్పటి వరకు అని కాదు, మనం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా ఇచ్చినాం మనం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 0, ఆ 0ని ఈరోజు చక్కగా మేము అదే అన్నాం, ఇవాళ కేసీఆర్ గారు దోచుకున్న 10 లక్షల కోట్లని ఇవాళ తెలంగాణలో ఒక 20 సంవత్సరాలు అన్ని ఉచిత పథకాలు ఇచ్చి పాలించవచ్చు. కానీ ఇవాళ రైతులను మోసం చేసిండు, మీరు రుణమాఫీ చేస్తాను చేయలేదు, ఇవాళ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిందంటే నీళ్లు నియామకాలు మోడీ దగ్గర పోయి కూర్చుంటా, నేను కుర్చేసుకొని కూర్చుంటా, నేను తీసుకొస్తున్నాడు తేలేదు, ఫామ్ హౌస్లో వాడుకున్నాడు, సెక్రటరేట్ ఎందుకు రాలేదు, ఇవాళ ఎందుకు వాళ్ళ ఇంట్లోనే బిడ్డకి ఎందుకు సీట్ ఇచ్చుకున్నాడు, కొడుకు ఎందుకు ఇచ్చుకున్నాడు, అల్లుడికి ఎందుకు ఇచ్చినాడు, మేనల్లునికి ఎందుకు ఇచ్చుకున్నాడు, ఇవన్నీ మీకు తెలియదా? తెలంగాణ ప్రజలందరికీ తెలియదా? ఇది చేసిన తర్వాత ఇవాళ మీకు అధికారం అనేది ఇస్తే, తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పిచ్చగాళ్ళని చేసిపోయిండ్రు.